ఇప్పుడు వచ్చేసి మనం గోల్కొండ కోటకు వచ్చామండి. హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఇది. ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు మనం గోల్కొండ కోట కాడికి వచ్చాము. ఇది భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి కోటలు ఇది ఒకటి. ఇది మట్టితో కట్టబడినటువంటి కోట అండి. చూడండి, పెద్ద పెద్ద గదులు, ఎంత విశాలమైనటువంటి గదులు ఉన్నవో. ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ నిల్చున్న వాళ్ళు చప్పట్లు కొడితే 1 కిలోమీటర్ వరకు వినిపిస్తుందంట. 1 కిలోమీటర్ వరకు. చూడండి ఎంత పెద్దగా ఉందో. పబ్లిక్ కూడా చాలామంది వస్తున్నారు ఈ కోటకు. ఎన్నో ఏళ్ళ చరిత్ర గలటువంటి కోట అండి ఇది. ప్రస్తుతం కోటకు సంబంధించినటువంటి డిజైన్ చూడండి ఎలా ఉందో. చూస్తున్నారా? చాలా బాగుంది కదా, గ్రీనరీ కానీ ఇది కానీ చూస్తారు కదా. ఇట్లే ముందుకెళ్తే పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా టూరిస్టులు వస్తూ ఉన్నారండి. చూడండి, పబ్లిక్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే బాగుందండి. ఫారెన్ నుంచి కానీ అటు సైడు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. చూస్తున్నారా కోట ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాను. చూడండి, అలాగే చూడండి, చూపిస్తాను. ఓకేనా? చిన్నపిల్లలు చూడండి ఆడుకుంటున్నారు. ఇటు సైడ్ కానీ కోట చూడండి ఎంత బాగుందో. మొత్తం చాలా పెద్ద కోట అండి ఇది. ప్రస్తుతం అయితే చాలా పెద్ద పెద్ద గదులు, విశాలమైనటువంటి కోట ఇది. ఇక్కడ చూడండి, దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రస్తుతం చూడండి ఎంత పెద్ద కోటను. ఆల్రెడీ ఇంకా ఉంది, ఆల్రెడీ చాలా వరకు మొత్తం చూపిస్తాను ఈరోజు. ఓకేనా? చూడండి, పైకి వెళ్తున్నాను. ఎంత పెద్ద కోటను. అక్కడ బావి ఉంది, చూస్తురా? ఇది కనిపించేది మొత్తం కోట అండి. చూడండి, అక్కడ దాకా అటు సైడు మొత్తం అది పై దాకా మొత్తం పైకి కూడా వెళ్ళిచ్చిన తర్వాత చూపిస్తాను. ప్రస్తుతం వచ్చేసి ఇది మొత్తం నా వెనకాల బ్యాక్ సైడ్ కనిపించేది మొత్తం కోటనే. ఎంత పెద్ద కోటనో ఒకసారి చూడండి. చూస్తారు కదా? చూడండి లొకేషన్ ఎట్లుందో. ఇది సెంటర్ అన్నమాట. నా వెనకాల కనిపించేది మొత్తం సెంటర్ అన్నమాట. గోల్కొండ కోటకు సంబంధించినది మిడిల్. చూడండి ఎట్లుందో చూడండి, చూపిస్తున్నా. కోట లోపలండి ఇది. ప్రస్తుతం కోటను ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా వరకు గ్రేట్ అండి. ఎన్నో ఏళ్ళ చరిత్ర గల అటువంటి కోట అండి ఇది. చూడండి, చూస్తురా? అది భారీ గోడ అనమాట. కోటకు సంబంధించినది భారీ గోడ అది మొత్తం. ఎంత పెద్ద పెద్ద గదులు ఉన్నావో చూడండి లోపల. పైకి వెళ్తున్నాను, చూపిస్తాను పైన కూడా. ఇక్కడ నా ముందు ఉన్నది ఒక చిన్న లోయ, దాటాను. పైకి వెళ్తున్నాను ప్రస్తుతం. పైన కూడా మస్తు ఉంటుంది ప్లేస్. చూడండి ఎంత బాగుందో. చూస్తారు కదా? మొత్తం ఇదంతా కోట. చూస్తున్నారా? మళ్ళీ కిందికి వెళ్తున్నా. కిందికి వెళ్ళిన తర్వాత అసలు బాగుంది ప్లేస్ మాత్రం. అసలు ఎక్సలెంట్. టూరిస్ట్ కానీ ఎవరు వచ్చినా సరే చూడండి ఎంత పెద్ద పెద్ద గదులు. ఇవి మట్టితోనో కూడబడినటువంటి గదులండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వెళ్తున్నాను, ముందు ఫ్రంట్. చూడండి ఎంత పెద్దగా ఉన్నావో. మొత్తం రాతి కట్టడాలే. ఈ రోజు వరకు కానీ చెక్కు చెదరలేదండి. పెద్ద పెద్ద గోడలు అవి కానీ జస్ట్ చూడండి అసలు ఎంత బాగుందో. టూరిస్టు ఇలాంటి ప్లేసెసే కదండి ఇష్టపడేది. చూస్తారు కదా గోల్కొండ కోట అంటే ఇది. ఎలా ఉన్నావో చూడండి గదులు. ఇంకా ముందుకు వెళ్తున్నాను, చూపిస్తాను అన్నీ. పైదాకా వెళ్తాను నేను, పైన చూపిస్తాను. రండి చూద్దాం ప్లేస్. ఈ రాజుల గదులు ఉన్నాయి కదండి, ఒక దానిలోకి వెళ్తే ఇంకో దానిలోకి ఎంట్రీ ఉందన్నమాట. కొద్దిగా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఒక దానిలోకి వెళ్ళినామంటే ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు. అట్లా చూస్తారా ప్లేస్ ఎంత బాగుందో. నా కింద కూడా చాలా బాగుంది, చూపిస్తాను.
చూడండి, సినిమా షూటింగ్ కూడా నడుస్తాయండి ఇక్కడ. పోకిరి సినిమా కానీ వేరే వేరే సినిమాలు కూడా చాలా నడిచాయి ఇక్కడ. చూడండి ప్లేసెస్ ఎంత బాగుందో. ప్రతిదీ ఏదైనా సరే కానీ కట్టడం అయితే చాలా ఆ రోజులలో చాలా బాగా కట్టారండి. ప్రస్తుతం చూస్తున్నారు కదా ఆ బారీ కూడా చూడండి ఎంత బాగుందో. టూరిస్టులు అయితే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇలాంటి ప్లేస్కి రావాలని ఎవరికి ఉండదండి, అంతే కదా. గోల్కొండ కోట మాత్రం చాలా బాగుందండి. చూడండి ఎట్లుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా అసలు ఎక్సలెంట్ ఉంటుంది, ఎందుకంటే సన్సెట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. చూస్తురా ప్లేస్ ఎట్లా బాగుంది. అసలు నేనైతే ఫిదా అండి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను రావడం. చూస్తురు కదా మట్టితోనే కట్టిరు మొత్తం, గోపురాల టైపు. ఇది మొత్తం రాతితోనే కట్టిరు అనమాట. మట్టిని తీసుకొని ఆల్రెడీ పెద్ద పెద్ద గోడలు అండి. చూస్తారు కదా గదులు ఎలా ఉన్నాయి. మీకు ఇప్పుడు కనిపించేది అక్కడ దాకా వెళ్ళాలండి మనం. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి మనం, ఎందుకంటే టాప్ అదే, అక్కడ దాకా వెళ్ళాలి మనం. చూడండి లొకేషన్ చూస్తురా ఎంత బాగుంది. చాలా మూవీస్ జరిగాయండి దీనిలో. చూస్తురా జనాలు వెళ్తున్నారు. ప్లేస్ మాత్రం అద్దరిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇది పార్కు, నా వెనకాల కనిపించేది మొత్తం పార్కు. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం టూరిస్టులు కానీ చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, చూపిస్తాను రండి. చూడండి బాగుందా కోట. ఇది మొత్తం చూడండి ఎంత బాగుందో. ప్లేస్ మాత్రం అద్దరిపోయిందండి ఇది. ఇక్కడ నుంచి కొద్ది ముందరికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి అనమాట మనం అటు నుంచి. చూడండి ఎంత బాగుందో కోట, పైదాకా వెళ్ళాలి. చూస్తారు కదా చూడండి కోట మాత్రం అసలు ఎక్సలెంట్. టూరిస్టులకు మాత్రం అసలు బ్యూటిఫుల్ ప్లేసెస్. చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాను. చూడండి టూరిస్టులు, అది మొత్తం నా బ్యాక్ సైడ్ కనిపించేది మొత్తం గోల్కొండ కోట కింద. నేను పైకి వెళ్తున్నాను అనమాట. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ప్రస్తుతం ఇప్పుడు మనకు టెంపుల్ ఉంది, గోల్కొండ బోనాలు అంటారు కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి మనకు మన తెలంగాణలో. చూడండి ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాతనే మనకు ఏ సైడ్ అయినా కానీ స్టార్ట్ అవుతాయి అన్నమాట బోనాలు. చూస్తురా ఎంత బాగుంది ప్లేస్. ఇక్కడ మీరు టెంపుల్కి వచ్చేసి దర్శనం కూడా చేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాగే పైకి వెళ్దాం, కోట పైకి వెళ్ళాలి. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ జనాలు కనిపిస్తారు కదా, అటు సైడ్ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా అట్లే ముందుకు వెళ్తాను. ఈ కోటకు సంబంధించినటువంటి రాజులు ఇక్కడ ఉండేవాళ్ళంట. చూస్తున్నారా పైన ఎంత బాగుందో. చూపిస్తాను ఇప్పుడు మీకు, పైకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. పైన కూడా బాగుంది. ఇటు నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి మెట్లు, ఈ మెట్ల కాడ నుంచి చూడండి ఎంత బాగుందో. ప్లేస్ మాత్రం అదిరిపోయిందండి. ఇక్కడ నుంచి చూస్తే కింద మొత్తం అంటే గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఈ కోటకు సంబంధించినది మొత్తం చూపిస్తాను. పైకి వెళ్తున్నాను. కంపౌండ్ వాల్స్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా కనిపిస్తుంది. మొత్తం కోట మొత్తం కనిపిస్తుంది. అసలు ఇంత ఎత్తులో ఉందంటే కూడా ఎవరు ఊహించలేరు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఉండేవాళ్ళంట రాజులు ఆ రోజుల్లో. కోట వెనకల సైడ్ ఇది చూడండి ఎంత బాగుందో. చూడండి ప్లేస్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు మొత్తం. కింద కోట బార్డర్ దాటి కూడా కనిపిస్తుంది. చూడండి ఇటు సైడ్ చూపిస్తున్నా. చూస్తురా ఎంత పెద్ద కోటనో. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి ఇక్కడ ప్రస్తుతం. ఈ ప్లేస్లో అయితే చాలా చల్లగా ఉంది, కూల్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు కిందికి వెళ్దాం. కిందికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కనిపించేది మళ్ళీ చార్మినార్ లాగా కనిపిస్తుంది ఇది మనకు.
చూడండి ఎట్లా అనిపిస్తుంది. ఓకేనా? కాకపోతే కొద్దిగా అక్కడక్కడ గోడలు మొత్తం పడిపోయినాయి ప్రస్తుతానికి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కోట కాబట్టి ఏం చేయలేం దానికి. కానీ దీన్ని పరిపాలించే వాళ్ళు కూడా చాలా రోజులు అసలు టూరిస్టులకు కూడా చాలా మంచిగా పెట్టారు ప్లేస్. ఇలాగే కిందికి వెళ్తున్నాము చూడండి. దీని అప్పటి రోజుల్లో గొల్లకొండ అని పిలిచేవారు, ఇప్పుడు గోల్కొండ అని పిలుస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్. చూడండి ఎంత బాగుందో. ఇట్లే కిందికి వెళ్దాం. ప్రస్తుతం వచ్చేసి చాలా అయితే బాగుందబ్బా గోల్కొండ. ఆ రోజుల్లో గొల్లకొండ అని పిలిచేవారు, ఇప్పుడు గోల్కొండ. అంటే జనాలు మారుతున్నాం కదా, అట్లా జనరేషన్ మారుతుంది, కాలం మారుతుంది, అన్నీ మారుతున్నాయి. మట్టితో కట్టబడినది కాబట్టి మట్టి లేదు ఈడ, మొత్తం గోడ పడిపోయింది మొత్తం. చూస్తురా? చూడండి ముందుకు వెళ్తున్నాను అంటే కింద డౌన్కి వెళ్తున్నాను అన్నమాట. ఆ మెట్ల పొడితే కిందికి వెళ్ళాలి డౌన్. పదండి చూపిస్తా. చూస్తురా? మొత్తం కోటనే అబ్బా, మొత్తం రాయే. ఎక్కడ తిరిగినా కానీ రాయే. ఈ రోజుల్లో మనం రాయి ఎక్కడ వాడట్లేదు, ఓన్లీ బేస్మెంట్కి తప్ప. ఓకే, అసలు చాలా బాగుంది. నాకైతే 1 డే పట్టింది మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కింది నుంచి పై దాకా రావడానికి. మళ్ళీ పైనుంచి కిందికి వెళ్తున్నాను. చూడండి పబ్లిక్ ఎట్లుతున్నారు. ఓకే, జనాలు మాత్రం మస్తు టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి చాలామంది వస్తున్నారు. చూడండి ఎంత బాగుంది. చూస్తురా? లైటింగ్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం. వాటర్ తాగడానికి కానీ ఇక్కడ ఉంది, వాటర్ కూడా తాగొచ్చు మీకు బాటిల్ తీసుకొచ్చుకోకపోతే. చూస్తురా ప్లేస్ ఎట్లా బాగుంది? గోల్కొండ కోట. ఈవినింగ్ టైంలో అసలు సన్సెట్ అయ్యే టైంలో మస్తుందండి, బాగుంది. 1 డే మొత్తం ఫుల్ డే మొత్తం స్పెండ్ చేయాలనుకుంటే గోల్కొండ కోటకు వచ్చేసి 1 డే స్పెండ్ చేయండి. చాలా బాగుంది కోట. కోట మొత్తం రాళ్ళతోన కట్టబడి ఉంటుందండి. చూడండి మట్టితో కట్టబడి రాళ్ళతోన కట్టబడి ఉంటుంది. ప్రస్తుతం వచ్చేసి ఇది మొత్తం రాజుల కాలం ఉన్నటువంటిది. సరేనా? చూడండి ఎంత బాగుందో ప్లేస్. 1 డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి, చూస్తురా? మొత్తం రాళ్ళే. కోట మొత్తం మట్టితోనే కట్టబడి ఉంది మొత్తం. చూడండి ఎంత పెద్దగా ఉందో కోట. చూస్తారు కదా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వెంకీ ట్రావెలింగ్ అని ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.